వెల్కమ్ టు హోమ్ స్పెసిఫై లతిక. ఈరోజు మీరు చూస్తున్నారుగా నా హెయిర్ ఇప్పుడే వాష్ చేసి చూపిస్తున్నాను మీకు. ఈరోజు నా హెయిర్ కేర్లో భాగంగా మందారాకులు మన చెట్టు నుంచి కోసుకొచ్చాను. ఆనియన్స్ కొంచెం ఎర్రగా ఉన్నవి తీసుకున్నాను. కొంచెం కలబంద మన గార్డెన్ నుంచి తీసుకొచ్చి మెంతులు నిన్ననే నానబెట్టి ఉంచాను, రాత్రి నానబెట్టినవి. సో బాగానే నానాయి. ఇవన్నీ తీసుకుని కొంచెం కరివేపాకు కూడా ఫ్రెష్ది మన గార్డెన్ నుంచి తీసుకొచ్చాను. ఇవన్నీ ఒకటి ఒకటిగా కట్ చేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి. కలబంద తొక్కలు సైడ్ కట్ చేసి కలబంద ముక్కలు చేశాను. అలాగే ఆనియన్స్ కట్ చేశాను. కొద్దిగా మిక్సీ జార్లో ఆనియన్, కలబంద, కరివేపాకు, మందారాకు, ఇంకా చుండ్రు అది ఉన్న వాళ్ళైతే వేపాకు కూడా వేసుకుంటే మంచిది. నాకు ఆ ప్రాబ్లం లేదు కాబట్టి నేను వేసుకోలేదండి. సో ఇవన్నీ వేసి పైన మెంతులు వేస్తున్నాను. ఎందుకంటే మెంతులు అడుగు నుండిపోతే మిక్సీ సరిగా అవ్వదు, అడుగు పట్టేస్తూ ఉంటుంది. సో ఈ టిప్ యూజ్ చేసి ముందు ఆకులు అవి అడుగున వేసి పైన మెంతులు వేయండి. మీరు మిక్సీ పట్టేటప్పుడు వేసి ఏదైతే మనం రాత్రి నానబెట్టిన మెంతులు నీళ్ళు ఉన్నాయి కదా, అవి కాస్త ఇందులో వేసుకోవచ్చు. వేరే వాటర్ అక్కర్లేదండి. ఈ మెంతుల నీరు పాడవకుండా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ వాటర్ చాలా ఇంపార్టెంట్ హెయిర్కి కూడా. ఇది బాగా మిక్సీ పట్టిన తర్వాత చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో. దీనిని మన ఎంతవరకు అవసరం అనేది అంతని ఒక గిన్నెలో వేసుకున్నాను అనమాట నేను. దాని తర్వాత మన ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇందులో ఆయిల్ అండి. మీరు ఏ ఆయిల్ అయితే వాడుతున్నారో తరచుగా ఆయిల్ వేసుకోవాలి. ఎప్పుడైనా ప్యాక్ పెట్టేటప్పుడు ఆయిల్తోనే పెట్టుకోవాలి. ఇది మా ఇంట్లో కొబ్బరి నూనె ఆడించి మళ్ళీ మరిగించిన ఆయిల్ అనమాట. ఈ ఆయిల్ అందులో వేసి కొంచెం, మరీ ఎక్కువ కాదు, జారుగా మనం అప్లై చేసుకుంటాం. ఎప్పుడు కూడా ప్యాక్స్ అనేవి ఆయిల్ హెయిర్ మీద పెట్టాలి, డ్రై హెయిర్ మీద ఎప్పుడు పెట్టకూడదండి. తర్వాత కొద్దిగా తీసి పెట్టుకున్నాను. ఇది చూపించిన వరకు ఇలా పెట్టుకున్నానండి. తర్వాత అమ్మ చేత పాయ తీసి మొత్తం తల అంతటా బాగా పట్టించుకున్న తర్వాత ఒక 1.5 hour ఉంచి తర్వాత వాష్ చేసేసాను అనమాట నేను. కొంచెం డ్రై అయ్యాక అది చిన్న గుండలా ఉంటుంది. దాన్ని బాగా మనం టవల్తో క్లీన్ చేసుకున్న తర్వాత చక్కని హెయిర్ రెడీ అయిపోయింది మనకి. కొంచెం ధూపం వేసుకుంటే ఇంకా మంచిది. ప్లీజ్ ఇలాంటి టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.